ఒక పార్టీ ఒక ముసుగు వేసుకోవచ్చు, కానీ 3 ముసుగులు వేసుకోవచ్చు అని తెలుసా? అది ఏపీలో బీజేపీని చూస్తే తెలుస్తుంది. వైసీపీ ముసుగు వేసుకోవచ్చు, టీడీపీ ముసుగు వేసుకోవచ్చు, జనసేనది వేసుకోవచ్చు. 3 పార్టీలు బీజేపీ ఏం చెబితే దానికి తందానా అనే పార్టీలే. మరి రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. బీజేపీకి న్యాయం చేయందే బీజేపీ రాష్ట్రానికి న్యాయం చేయదు. ఈ విషయం ఆ పార్టీ నేతలు మొహం మీదే చెప్పేశారు. రాజధానికి నిధులెప్పుడు అంటే తమకు అధికారం వచ్చాకన్నారు. పోలవరం కూడా అలాగే చేశారు. తాము చెప్పిన ప్రతిదానికి తలూపే జగన్ నచ్చాడు వాళ్ళకి. ఏ అడ్డు లేకుండా పనులు అయిపోతున్నాయని ఆనందపడుతున్నారు. జగన్ సార్ కూడా తనకు అడ్డు లేకుండా పోయిందని ఆనందంగా బీజేపీకి కూడా అడ్డు లేకుండా చేసేసుకుంటూ వెళుతున్నాడు. ఏపీలో నేను, దేశమంతా మీరు కానియండి అన్నట్లు చేసేస్తున్నాడు. ఇంత దోస్తానా ఉండి మరి వారికి టీడీపీ అవసరం ఏమొచ్చిందనే సందేహం రావచ్చు. అవును, వైసీపీపై జనంలో వ్యతిరేకత వచ్చింది. టీడీపీ గెలిచే అవకాశాలు కనపడుతున్నాయి. మరి వైసీపీనే నమ్ముకుంటే రేపు టీడీపీ పవర్లోకి వస్తే ఎలా? అందుకే ఇప్పటి నుంచే టీడీపీని కంట్రోల్లోకి తెచ్చుకునే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే బీజేపీ కంట్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కూడా దీనికి వాడుతోంది బీజేపీ. అందుకే చంద్రబాబు నాయుడుతో సమావేశాలు, మధ్యలో పవన్ తోనూ సమావేశాలు అంటున్నారు. రేపు మాపు పొత్తు ప్రకటిస్తారని అంటున్నారు. ఒకవైపు టీడీపీ జనసేనలతో పొత్తు ప్రయత్నాలు చేస్తూ మళ్ళీ జగన్తో మీటింగ్లేంటనే డౌట్ కూడా జనాలకు వచ్చింది. ఎందుకంటే 5ో 6ో ఎంపీ సీట్లు జగన్ గెలుస్తాడనే అంచనా ఉంది. మరి ఆ ఎంపీ సీట్లు కూడా కావాలి కదా. అదే రేపు బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చి బీజేపీకి ఆ కొంచెం సీట్లు అవసరం లేకుండా పోయాయి అనుకోండి, అప్పుడు జగన్ను ఎక్కడ ఎలా తొక్కుతారో ఊహించుకోవచ్చు. ఇలా బీజేపీ తమ రాజకీయ అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, ప్రజలను నిలువునా నాశనం చేస్తుందనే ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. బీజేపీని ఎదుర్కొని చంద్రబాబు నష్టపోయాడని, మొన్న తెలంగాణలో కేసీఆర్ నష్టపోయాడనే సిద్ధాంతాలు వినిపించేవారు కూడా తయారయ్యారు. నిజాయితీగా జనంతో ఉన్నంతకాలం బీజేపీ కూడా ఏమీ చేయలేదు. ఆ నిజాయితీ లేనప్పుడు బీజేపీ వాళ్లకు లొంగిపోవాల్సిందే. మరి ఏపీ ప్రజలు ఎప్పటికీ ఇలాంటి పార్టీలను, నేతలను నిలదీస్తారో, రాష్ట్రాన్ని ఎప్పటికీ బాగు చేసుకుంటారో చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.